ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ డిసెంబర్ 27, 2025. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనము. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఆమేన్. అబ్రహాము నిరీక్షణ దేవుని శక్తికి, ఆయన విశ్వాస్యతకు సరిగ్గా అతికినట్టు సరిపోయింది. అప్పుడు ఉన్న అతని పరిస్థితిని బట్టి చూస్తే వాగ్దానం నెరవేరుతుందని ఎదురు చూడటం బొత్తిగా అర్థం లేని పని అనిపిస్తుంది. అయినా అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. తన సంతానం ఆకాశ నక్షత్రాల్లాగా విస్తరిల్లే సమయం కోసం ఎదురుచూశాడు. అయితే అబ్రహాంలాగా మనకి దేవుడు ఒక్క వాగ్దానం ఇచ్చి ఊరుకోలేదు. వేల కొలది వాగ్దానాలు మనకున్నాయి. ఇంతకుముందు వాటిని నమ్మి లాభం పొందిన ఎంతోమంది విశ్వాసులు కూడా ఉన్నారు. అందువల్ల దేవుని మాట మీద నమ్మకం ఉంచి ఆయన మీద ఆధారపడమే మనకు తగింది. ఒకవేళ ఆయన నీకు జవాబు ఇవ్వడం ఆలస్యం చేసినప్పటికీ నీకు జరుగుతున్న కీడు నానాటికి పెరుగుతున్న బలహీనుడు అయిపోకుండా ఇంకా బలం, ధైర్యం తెచ్చుకుంటూ సంతోషంగా ఉండు. ఎందుకంటే దేవుని వాగ్దానాల్లో అతి శ్రేష్టమైనవి ఎలా నెరవేరుతున్నాయంటే దాని నెరవేర్పుకు అనువైన పరిస్థితుల్లో లేసి మాత్రమైనా లేని పరిస్థితుల్లో దేవుడు ప్రత్యక్షమై వాటిని జరిగిస్తున్నాడు. మనం ప్రమాదంలో చిక్కుకొని ఆఖరి దశలో ఉన్నప్పుడు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇలా చేస్తేనే ఆయన జోక్యం కలుగు చేసుకున్నాడన్న సత్యం బయటకు కనిపిస్తుంది. పైగా అలవాటు చొప్పున కంటికి కనిపించే వాటి మీద నమ్మకం పెట్టుకోకుండా కేవలం ఆయన ఇచ్చిన మాట మీదే సర్వకాల సర్వావస్థలో మనం ఆధారపడాలని కూడా ఆయన ఇలా చేస్తూ ఉంటాడు. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.